లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మందస్సము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఇళ్లను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చామండి. ఇప్పటికి 4 ఇళ్ళు గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. మన ఇల్లు ఎలా ఉండాలి అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 5వ ఇల్లు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 5వ ఇల్లు ఏ ఇల్లు అయ్యా అంటే ఆశీర్వదించబడిన ఇల్లు. మరి మీ ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లులాగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఇళ్ళన్నీ కూడా ఆశీర్వదించబడిన ఇల్లుగా మారునుగాక. ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఎలా ఆశీర్వదించబడ్డాడు? క్లుప్తంగా 2 మాటలు తెలుసుకుందామండి. దేవుని మందస్సం ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండగా దేవుడు ఒబేదెదోముని అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాడు. మందస్సం ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. మందస్సం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మందస్సమైన యేసుక్రీస్తు వారు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఆ ఇంటికి మాత్రమే కాదండి, ఆ ఇంటి వారందరికీ కూడా ఆశీర్వాదం వచ్చింది. మందస్సమైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకొనక ముందు చాలా దారిద్రపు స్థితిలో, దీన స్థితిలో, చాలా పరిస్థితి ఏమీ బాగోకుండా సమాధానం లేకుండా బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఆయనని ఎప్పుడైతే మేము చేర్చుకున్నామో, యేసు ప్రభువుని మా హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నామో వెంటనే ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని, యేసయ్యని ఎవరైతే ఇంట చేర్చుకుంటారో, హృదయంలోనికి ఆహ్వానిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఒబేదెదోము ఇంటికి మందస్సం రాకముందు ఈ మందస్సము అనే కిర్యత్యారీము అనే ప్రాంతంలో ఉందండి. అక్కడి నుండి దావీదు జనాన్ని తీసుకెళ్ళి వారి మధ్యలో నుండి చక్కగా సంగీతాలతోటి, చక్కగా ఆనందంతో, స్తుతిగానాలు పాడుతూ ఆ మందస్సాన్ని తీసుకొని వచ్చారు. ఆ మందస్సం వస్తూ ఉండగా, ఆ మందస్సాన్ని తీసుకొస్తూ ఉండగా మధ్యలో ఎడ్లకి కాలు జారింది. కాలు జారి మందస్సం కింద పడబోయింది. ఆ కింద పడబోతున్నటువంటి మందస్సాన్ని ఉజ్జా అనేటటువంటి వ్యక్తి పట్టుకోబోయాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ మందస్సాన్ని ముట్టుకోబోయాడో వెంటనే ఆ వ్యక్తి వినాశనం పొందాడు. అప్పుడు అందరి గుండెల్లోకి భయం వచ్చింది. అందరూ భయపడుతున్నటువంటి సమయంలో దావీదు కూడా భయపడ్డాడు. అంటుకోబోయిన వ్యక్తి చనిపోయాడు అంటే మరి తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటే మాకేం జరిగిద్దో అన్న భయం దావీదులో కూడా వచ్చింది. అక్కడున్న ప్రజలందరూ కూడా భయపడ్డారు. కానీ ఒబేదెదోము ఇంటిలో పెడదాము అనే ఆలోచన చేసినప్పుడు ఒబేదెదోము ఏమీ భయపడలేదు. మందస్సాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ధైర్యంగా మందస్సం ఇంట్లో పెట్టుకోవడానికి ఆయన సాహసం చేశాడు. ఇంతకీ ఒబేదెదోము ఎవరో మనం తెలుసుకుందామా? 15వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒబేదెదోము అనే వ్యక్తి ఒక గాయకుడండి. పాటలు పాడి ప్రభువుని స్తుతించే ఒక గాయకుడు. ఇదే 15వ అధ్యాయం 21వ వచనాన్ని గనక మనం చూస్తే ఈ ఒబేదెదోము అనే వ్యక్తి వాయిద్యాలు వాయించే వ్యక్తి.
15 అధ్యాయం 21 వచనంలో గనక మనం చూస్తే, 24 వచనంలో గనక మనం చూస్తే, ఈయన ఒక ద్వారపాలకుడండి. ఓబేదెదోం అనే ఈ వ్యక్తి పాటలు పాడతాడు, వాయిద్యాలు వాయిస్తాడు, ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఇంత భక్తి కలిగిన వ్యక్తి మందసాన్ని చేర్చుకోవడానికి ఏమాత్రం భయపడలేదు. మందసం అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఇంట్లోకి రావాలి అని కోరుకున్నాడు. ఆయన ఇక్కడ నివసించాలి అని కోరుకున్నాడు. అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన తన ఇంట్లో దేవుని మందసానికి అవకాశం ఇచ్చాడో, ఎప్పుడైతే తన ఇంటిలోకి చేర్చుకున్నాడో, ఎప్పుడైతే ఆ మందసాన్ని తన గృహంలో ఉంచుకోవడానికి భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చాడో, అతని యొక్క భక్తి జీవితాన్ని, అతని యొక్క యథార్థతను చూపిస్తూ ఉందండి. అందులో అతని యొక్క నీతిమత్వాన్ని చూపిస్తూ ఉంది. అతనిలో ఉన్నటువంటి ఆ యథార్థత, ఆ భక్తి జీవితం, దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి ఆ మంచి భావం, ఆ ఆత్మ కలిగిన మనసే అతడు ఆశీర్వదించబడటానికి కారణమైంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అందరి కుటుంబాలు ఆశీర్వదించబడవసమా? ఈ మందస్సం ఇంతకుముందు చాలా ప్రాంతాల్లో ఉంది, కానీ వాళ్ళందరికీ ఆశీర్వాదం రాల. చాలామంది శపించబడ్డారు, చాలామంది చనిపోయారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. వామ్మో, ఈ మందసం మా దగ్గర వద్దు, తీసుకెళ్ళమని కూడా చెప్పేశారండి. కొంతమంది అయితే వెండి బంగారాలను ఇచ్చి కూడా వదిలించుకున్నారండి. ఎందుకంటే అంత భయంకరమైన వ్యాధులు, బాధలు వాళ్ళకు వచ్చాయి. నిజమే, అందరికీ ఆశీర్వాదం రాదండి. మందసం ఇంట్లో ఉన్నంత మాత్రాన, మందసం పెట్టుకున్నంత మాత్రాన ఆశీర్వాదం రాదు. కానీ ఆ మందసమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయం అనే ఇంటిలో ఉండటానికి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. దేవుణ్ణి హృదయంలో చేర్చుకుని ఆయన నివసించడానికి అర్హత కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకాలి. ఇలా బ్రతికినప్పుడు ఆ సత్యాన్ని, యథార్థతను, నమ్మకత్వాన్ని, పరిశుద్ధతను చూసిన దేవుడు వారిని దీవిస్తాడు. మీరు అడగొచ్చు, అమ్మగారు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారా? మరి చాలామంది అప్పులు పాలైపోయారు కదా, చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు కదా, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వేదనలకు గురైపోతున్నారు కదా. ఎందుకు ఆశీర్వాదం పోయింది అంటే, వాళ్ళకి యేసు ప్రభు అనే మతం ఉన్నది, కానీ ఆయన నివసించే హృదయాలు వారికి లేవండి. వారు మందిరములో ఉన్నారు, కానీ వారి హృదయాలలో దేవుడు లేడండి. అందుకనే వారికి ఆశీర్వాదం రాకుండా పోయింది. యేసు ప్రభు వారు హృదయంలో ఉండాలి అంటే, ఆయన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అంటే, ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి మనసారా దేవునికి ఆరాధన చేసే వ్యక్తి అయి ఉండాలి. పెదవులతో కాదు సుమా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేసే వ్యక్తి అయి ఉండాలి. చాలామంది పెదవులతో దేవునికి ఆరాధన చేస్తే నష్టపోతున్నారు. యేసయ్య కూడా అంటాడు కదా, ఇశ్రాయేలీలు ప్రజలు వారి పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి అంటాడు. నిజమేనండి, హృదయం దూరంగా ఉంటే ఆశీర్వాదం పొందరు. హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే ఆశీర్వదించబడతారు. మరి నీ ఇల్లు ఎలా ఉంది? ఆశీర్వదించబడిన ఇల్లుగా ఉందా, శపించబడిన ఇల్లుగా ఉందా? మన ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లుగా మారునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన మాటను నేను మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు వారు అంటారు, ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి నేను మిమ్మల్ని పిలిచాను అంటాడు. దారిద్రపు స్థితిలో ఉంచడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. మన దారిద్రపు స్థితిని తొలగించడానికి ఆయన మనల్ని పిలిచాడు. ప్రతి వ్యక్తిని ఆశీర్వదించడానికే దేవుడు ఉన్నాడు. కానీ ఆశీర్వదించబడాలి అంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలి, సత్యంలో బ్రతకాలి, నమ్మకత్వంగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి. దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతికితే ఖచ్చితంగా మందసంగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఆయన నివసించడానికి స్థానం ఉందా? మేము కూడా యేసు ప్రభువేనమ్మా, చిన్నప్పటి నుండి మా తాత యేసు ప్రభు, మా నాన్న యేసు ప్రభు, మేము కూడా యేసు ప్రభు అంటారా? మతం మనల్ని పరిశుద్ధులుగా చేయదండి. యేసు ప్రభు ఒక మంచి మార్గం. యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అన్నాడు. అంటే మనం నిత్యత్వానికి చేరాలి అంటే యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి.
యేసు ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతికితే ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులుగా బ్రతికితే ఆయన ఆశీర్వదిస్తాడు. మన ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లుగా మారును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం, అమూల్యమైన నీ సందేశాన్ని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు మందస్సం ఉంటే అతనిని, అతని సొత్తు అంతటిని, ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. మా ఇల్లు కూడా ఆశీర్వాదకరంగా మారాలి నాయన. మా బిడ్డలు ఆశీర్వాదకరంగా మారాలయ్యా అని ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విని మొరపెడుతూ ఉన్నారో వారందరి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారునుగాక. అయ్యా, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని మీరు దీవించండి. ఈరోజంతా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. అందరికీ మీ క్షేమం దయచేయండి. నీ కృప, కాపుదల, క్షేమం, దీవెన ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.